జై శ్రీరామ్. ఈరోజు నేను మీకు రవ్వ దోశ అయితే చేసి చూపిస్తాను. దానికోసం కావాల్సినవి అయితే ఒక కప్పు, ఏ కప్తో అయితే మెజర్ చేసుకుంటామో మొత్తం మైదా, వరిపిండి, ఉప్మా రవ్వ 3 ఒకే కొలతతో వేసుకోవాలన్నమాట సమానంగా. ఒకసారి అవన్నీ మిక్స్ చేసుకొని దాంట్లో సరిపడేంత సాల్టు, జీలకర్ర 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో క్యారెట్ తురుము, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసేసుకొని అది కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి. అలాగా మొత్తం కలిసేలాగా మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ రవ్వ దోశ చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఎందుకంటే ఇంకా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, బయట హోటల్లో తెచ్చుకుంటాం కదా, సేమ్ అలానే ఉంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు ఇందులో వాటర్ అయితే చాలా ఎక్కువ పడుద్ది. మనం దోశ పిండి కంటే పలచగా చేసుకోవాలి, అంటే చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఫోర్క్తో అయితే ఉండలు కట్టకుండా, గెరిటితో అయినా కానీ మనకి ఉండలు కట్టేస్తుంది. ఇలా ఫోర్క్తో కలుపుకుంటే మనకు ఉండలు కట్టదు. ఇలాగ పలచగా ఇంకా చూసుకోవాలి, గెరిటితో ఒకసారి చూసుకుంటే ఇంకా వాటర్ పడుతుంది. నేనైతే ఇంకా వాటర్ వేసాను. 3 కప్పులు పిండికి దగ్గర 5 కప్పులు వాటర్ పట్టింది నాకు. ఇలా కలుపుకొని ఇప్పుడు దోశ పెనం పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి వాటర్ చిలకరించుకొని దాని మీద పైన నుంచి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ వేసినట్టు వేయకూడదు. ఇప్పుడు చూసారా నేను ఎలా వేస్తున్నానో, ఇలా అయితే వేసేసుకోవాలి. ఇలా కొంచెం ఇది కాలడానికి అయితే కొంచెం టైం పడుతుంది. క్రిస్పీగా ఉండాలంటే సిమ్లో పెట్టుకోవాలి. మనకి క్రిస్పీనెస్ అక్కర్లేదు అంటే హైలో పెట్టుకొని కాల్చుకోవచ్చు. దీంట్లో ఆయిల్ వేసుకొని ఇలా బబుల్స్లా వస్తుంది చూసారా. రవ్వ దోశ ఇంకా పలుచగా కావాలన్నా వేసుకోవచ్చు. ఇలా అయితే ఇలాగా ఎర్రగా కనిపిస్తుందంటే ఇప్పుడు మనకి దోశ రెడీ అయ్యింది. ఇలా కాలకుండా అయితే దోశ రాదు. ఇప్పుడు ఇంకో వైపుకి కూడా తిప్పుకొని కాల్చుకోవాలి దోశని. ఇలా రెండో వైపును కూడా కాల్చుకున్నామంటే దోశ మనకి రెడీ అయిపోయినట్టే. చూడండి హోటల్ స్టైల్లో ఎంత బాగా వచ్చిందో. ఫుల్ పెనమంతా వేసినా కూడా మనకి ఎక్కడా కూడా పోకుండా మంచిగా వచ్చింది కదా, వేసుకోవచ్చు. ఇదే హోటల్లో అయితే చల్లారిన తర్వాత మళ్ళీ బాగోదు. ఇంట్లో అయితే మనం వేడివేడిగా వేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిండి లేకపోయినా, ఇడ్లీ పిండి లేకపోయినా, దోశ పిండి లేకపోయినా అప్పటికప్పుడు కలుపుకొని వేసుకునేదన్నమాట. ఇది చూసారుగా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక నేను వేసింది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. మెత్తగా క్రిస్పీగా ఉంది దోశ అయితే. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన లలిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.